అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఏమి చెయ్యగలదు, ఏమి చెయ్యలేదు చెప్పండి? అన్ని సమస్తం చేయగలదు. మన చేతుల్లో ఉన్నాయి, దేన్నైనా చేయగలం. ఇదొక్కటి అర్థం చేసుకుంటే మనం ఇక మన జీవితంలో ఎదురుండదు. వచ్చే ఆటుపోట్లను తట్టుకుంటూ, ఆటుపోట్లు రాకుండా ఉండవు, వచ్చే వాటిని తట్టుకుంటూ మన జీవితాలను ఎలా సమృద్ధిగా చేసుకోవచ్చో మనకు తెలిసింది. ముందుకెళ్దామా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, స్కిప్ మాత్రం చేయొద్దు. మొదలు పెట్టుకుందామా? విడాకుల వైపు మళ్ళడం. ఇటీవల కొన్ని నెలల క్రితమే పెళ్ళైన ఒక జంట విడాకులు కోరుకుంటూ వచ్చారు. ఆ యువకుడు తన భార్య తనని వదిలేస్తుందేమోనని అనుక్షణం భయపడుతూ బతుకుతున్నాడని కనుక్కున్నాను. అతని భార్య తనని కాదని ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని అనిపించింది. ఈ ఆలోచనలు అతన్ని పట్టి పీడిస్తూ మనసంతా ఆక్రమించుకున్నాయి. అతని మానసిక ధోరణి అనుమానించటం, విడిపోవడం. ఆమె అతని మాటలకు స్పందించటం మానేసింది. కానీ అది అతని సొంత అనుభూతులను జారవిడ్చును అన్న పరిస్థితి, విడిపోవటం అనే భావం తనలో నిర్వర్తిస్తూనే ఉంది. ఇదొక మానసిక ధోరణికి తగిన పరిస్థితిని, ప్రవర్తనను కలిగించింది. క్రియ ప్రతిక్రియ అనే నియమం ఒకటుంది. దాన్నే కారణ ప్రభావ సంబంధమని కూడా అనవచ్చు. ఆలోచన అనేది క్రియ, దానికి ఉపచేతనలో కలిగే స్పందననే ప్రతిక్రియ. అతని భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకులు కోరింది. సరిగ్గా అతను భయపడ్డట్టే, నమ్మినట్టే ఆమె చేసింది. విడాకులు మొదలయ్యేది మనసులోనే. విడాకులు మొట్టమొదట జరిగేది మనసులో. చట్టపరమైన విషయాలు దాని తరువాతే వస్తాయి. ఆ ఇద్దరు యువతీ యువకులు కోపం, భయం, అనుమానం, ద్వేషం అనే భావాలతో నిండిపోయారు. ఈ వైఖరి మనిషిని బలహీనపరిచి, అలసట కలిగించి, పూర్తిగా నీరసపెట్టేస్తుంది. ద్వేషం విడదీస్తుందని, ప్రేమ కలుపుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. తమ మనసులను వాళ్ళు ఇన్నాళ్ళు ఎలా ఉంచుకున్నారో తెలిసింది. మానసిక క్రియల నియమాల గురించి ఇద్దరికూ తెలియదు. తమ మనసులను సరిగ్గా ఉపయోగించకుండా గందరగోళాన్ని, కష్టాలను వాళ్ళు సృష్టించుకున్నారు. నా సలహా మేరకు ఈ జంట మళ్ళీ దగ్గరై ప్రార్థనా చికిత్సతో ప్రయోగం చేశారు. వాళ్ళిద్దరూ ప్రేమను, శాంతిని, సద్భావాన్ని ఒకరికొకరు ప్రసరింపచేసుకున్నారు. సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, అనురాగాన్ని ఒకరికొకరు అందించుకున్నారు. ప్రతి రాత్రి వంతుల ప్రకారం స్తోత్రాలను వల్లించారు. వాళ్ళ వైవాహిక జీవితం రోజురోజుకు ఇంకా అందంగా తయారవుతోంది. విన్నారు కదా? సతాయించే భార్య. చాలాసార్లు భార్యలు సతాయించటానికి కారణం భర్తలు ఆమెను పట్టించుకోకపోవడమే. తరచుగా అది ప్రేమ కోసం, అనురాగం కోసం తపిస్తూ ఉండటం న్యాయమే. కానీ ఆ తపనను ఆమె వ్యక్తపరిచే పద్ధతి ఆమె భర్తను మరింత దూరంగా తరిమేస్తుంది. మీ భార్యను పట్టించుకోండి, ఆమెను పొగడండి, ఆమెలోని మంచి గుణాలన్నింటిని గురించి ప్రశంసించండి. మరో రకమైన ఆడవాళ్ల సతాయింపు జీవిత భాగస్వామిని తనకు అనుగుణంగా మార్చుకోవటం. ఇది ప్రపంచంలోని అతి త్వరగా మగాడిని వదిలించుకునే పద్ధతి. భార్యాభర్తలిద్దరూ చెత్త ఏరిపారేసేవాళ్లుగా తయారవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడూ ఎదుటివారితో తప్పుల్ని ఎత్తి చూపటం మానేయాలి. ఇద్దరూ ఒకరిలో మరొకరికి కనిపించే మంచి గుణాల మీద ధ్యాస ఉంచి, నిర్మాణాత్మకమై అద్భుతమైన ఆ గుణాలను ప్రశంసించాలి. విచారించే భర్త. ఒకవేళ భర్త
తన భార్య గురించి అదే పనిగా ఆలోచించటం మొదలుపెట్టి ఆమె అన్న మాటలు, చేసిన పనుల వల్ల విచారంలో మునిగితే మనస్తత్వ శాస్త్ర దృష్ట్యా అతను వ్యభిచారం చేస్తున్నట్లు లెక్క. వ్యభిచారానికి మరో పేరు విగ్రహారాధన. అంటే ప్రతికూలమైన, విధ్వంసాత్మకమైన దానితో మానసికంగా ఒకటవ్వటం. ఒక భర్త మౌనంగా తన భార్య మీద కోపం పెంచుకుంటూ ఆమె పట్ల శత్రుత్వం కలిగి ఉంటే అతను నమ్మక ద్రోహం చేస్తున్నట్లే అనుకోవాలి. తను పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాలు, అంటే జీవితాంతం ఆమెను ప్రేమిస్తాను, ఆదరిస్తాను, గౌరవిస్తాను అన్న విశ్వాసంతో ఆచరించటం లేదు. విచారంతో కూరుకుపోయి బాధాకరంగా, కోపంగా ఉన్న మనిషి తాను వాడిన పదునైన మాటల్ని మృంగగలడు, కోపాన్ని తగ్గించుకోగలడు. ప్రేమతో, దయతో, మర్యాదతో ప్రవర్తించేందుకు ఎంతవరకైనా పోతాడు. నేర్పుతో ఆ తేడాలను దాటిపోవచ్చు. పొగడ్తతో, మానసిక ప్రయత్నంతో విరోధం అనే అలవాటును మార్చుకోవచ్చు. అప్పుడు అతను తన భార్యతోనే కాకుండా వ్యాపారరీత్యా తనతో పనిచేసే వారితో చక్కగా మెలుగుతారు. సామరస్యమైన పరిస్థితిని ఊహించుకోవాలి. కాలక్రమేణా మనకు శాంతి, సామరస్యం లభిస్తాయి. అతిపెద్ద పొరపాటు మన వైవాహిక సమస్యలను ఇరుగు పొరుగు వారితోనూ, బంధువులతోనూ చర్చించటం అనేది అతిపెద్ద పొరపాటు. ఉదాహరణకు, ఒక భార్య పక్కింటావిడతో, జాన్ నాకెప్పుడూ డబ్బు ఇవ్వడు, మా అమ్మ పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తాడు, విపరీతంగా తాగుతాడు, పైగా ఎప్పుడూ తిడుతూ అవమానిస్తూ ఉంటాడు అంటుందని అనుకుందాం. ఈ భార్య తన భర్తను బంధువుల దృష్టిలో, పొరుగువారి దృష్టిలో కించపరుస్తుంది, అగౌరవపరుస్తుంది. ఇకపై అతను వాళ్ల ముందు ఆదర్శ భర్తగా కనిపించడు. మీ యొక్క వైవాహిక జీవితం గురించి శిక్షణ పొందిన సలహాదారుని వద్ద తప్ప మరెవ్వరితోనూ చర్చించవద్దు. వివాహం మీద చాలామందికి ప్రతికూల భావనలు ఎందుకున్నాయి? అంతేకాక మీ భర్తలోని లోటుపాట్ల గురించి చర్చించటం తప్ప అదే పనిగా మాట్లాడటం వల్ల అలాంటి భావాలను మనలో మనం సృష్టించుకుంటాము. ఆ విషయాలను ఎవరు ఆలోచిస్తూ భావిస్తున్నారు? మనమే. ఇక మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా భావిస్తామో అలాగే తయారవుతాము. మన జీవితం అలాగే తయారవుతుంది. బంధువులు సామాన్యంగా మనకి తప్పుడు సలహాలే ఇస్తారు. అది సాధారణంగా పక్షపాతంతో కూడి ఉంటుంది. వాటిలో వ్యక్తిగత భావాలు ఉండవు. మనకి వాళ్ళిచ్చే సలహా ఈ విశ్వంలో కల్లా గొప్ప సూత్రాన్ని అతిక్రమించేదైతే అది ఎంత మాత్రమూ మనకు పనికిరాదు. మంచి సలహా కాదు. ఏ ఇద్దరు మనుషులు ఒకే కప్పు కింద ఉంటూ ఘర్షణ పడకుండా, కోపతాపాలకు లోను కాకుండా ఎన్నడూ జీవించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవటం మంచిది. అలా నివసించేటప్పుడు ఎన్నోసార్లు ఒకరినొకరు బాధపెట్టే మాటలు అనటానికి, ఒత్తిడికి, కోపతాపాలకు గురవ్వటానికి అవకాశాలు వస్తాయి. మన వైవాహిక జీవితంలోని అసంతృప్తిని మన స్నేహితుల ముందు ఎప్పుడూ బయట పెట్టవద్దు. మన పోట్లాటలన్నీ మన వరకే ఉంచుకోవాలి. మన జీవిత భాగస్వామిని విమర్శించటం, నిందించటం మానుకోవాలి. అర్థమైంది కదా? ఇలా మన వాళ్ళను మనం తక్కువ చేయటం వలన మనకి మన మనసుకు దగ్గరైన వ్యక్తితో పంచుకోవచ్చు. అందరితో చెప్పటం వలన ఏమవుతుందంటే మనలో మనమే నెగిటివ్ని క్రియేట్ చేసుకోవటం వల్ల సబ్కాన్షియస్ వాటిని రిసీవ్ చేసుకుని మన జీవితాన్ని అలాగే మారుస్తుంది. అందుకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మీకు అర్థమయ్యే ఉన్నాయి అనుకుంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.